నమస్కారం. యువవీర 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. బ్యాంకింగ్ రంగం ఒకప్పట్లాంటి వైట్ కాలర్ జాబ్ కాదు. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ జాబ్. ఎందుకంటే గ్లోబలైజేషన్, నెక్స్ట్ డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, కాంపిటీషన్ ఫ్రమ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఈ ఛాలెంజ్ అన్నింటినీ మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఎవ్రీ బ్యాంకర్ ఒక్క జాబ్ చార్ట్కి పరిమితం కాకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. హీ మస్ట్ షో హిజ్ ఎఫిషియన్సీ ఇన్ హిస్ డ్యూటీ. మేనేజ్మెంట్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఈ విషయంలో ఎవ్రీ ఎంప్లాయీ హౌస్ మ్యాగజైన్ని ఫాలో అవుతుండండి. హౌస్ మ్యాగజైన్ చదవండి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అన్నటువంటి సంస్థ తాలూకా కోర్సులు పాస్ అవ్వండి. మొట్టమొదట ప్రతి ఒక్కరూ CAIIB పాస్ అవ్వాలి అన్నటువంటి లక్ష్యాన్ని ఉంచుకోండి. అందులో భాగంగా ముందు JAIIB పాస్ అవ్వాలి, తర్వాత CAIIB పాస్ అవ్వాలి. JAIIB పాస్ అయితే కొన్ని ఇంక్రిమెంట్లు ఇస్తుంది మేనేజ్మెంట్. CAIIB పాస్ అయితే కొన్ని ఇంక్రిమెంట్లు కూడా ఇస్తుంది మేనేజ్మెంట్. అదేవిధంగా JAIIB పాస్ అవ్వాలి అంటే మీరు 4 పేపర్లు పాస్ అవ్వాలి. 4 పేపర్లలో ఒకటి ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఇది ఒక పేపరు. అదేవిధంగా సెకండ్ పేపరు ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్. ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్. నెక్స్ట్ థర్డ్ పేపర్కి వచ్చేసరికి అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫర్ బ్యాంకర్స్. అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫర్ బ్యాంకర్స్. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ రిటైల్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్. రిటైల్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్. ఈ 4 పేపర్స్ మీరు క్వాలిఫై అయ్యారంటే JAIIB పాస్ అయినట్టే. JAIIB పాస్ అయిన తర్వాత CAIIBకి అప్లై చేద్దాం. మరిన్ని వివరాలు మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.